ఒక సాహసోపేతమైన యువకుడు జమ్మీ ఒక విచిత్రమైన సవాల్ను స్వీకరించాడు. అతను 7 రోజుల పాటు పూర్తిగా ఎల్లని శబ్దం రాని గదిలో ఒంటరిగా ఉండాలి. ఈ సవాలు మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి గది బయట 24 గంటలు డాక్టర్లు పర్యవేక్షణలో ఉన్నారు. మొదటి 9 గంటలు జమ్మీ గదిలోని ప్రతి వివరాన్ని జాగ్రత్తగా గమనించాడు. గోడలపై ఉన్న 2860 తెల్లని బ్లాక్లను లెక్కించాడు. కానీ కొంత సమయం గడిచాక అతనికి ఆకలి వేయడం మొదలైంది. గది బయట ఒక పొడవైన బెల్ట్ ద్వారా ఆహారం వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 18 గంటలో మొదటి ఆహారం వచ్చింది, కానీ జమీ గదిలో తిరుగుతూ ఉండటంతో అది గమనించలేదు. తలుపు తెరిచి చూసినప్పుడు ఆహారం కనిపించింది, కానీ అప్పటికే అది చల్లబడిపోయింది. జమీ స్టీల్ ప్లేట్లతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. వస్తువులను పగలగొట్టడంలో కొంత ఆనందం పొందాడు. సమయం గురించి, రోజు గురించి ఎలాంటి అవగాహన లేకుండా తెల్లని లైట్లు, గోళ్లు మాత్రమే ఉన్న ఆ గదిలో అతని మనసు ఒత్తిడికి గురైంది. ఆహారం మాత్రమే అతనికి కొంత ఊరటనిచ్చింది. కానీ ఒకసారి వచ్చిన ఉదయం భోజనం అతనికి నచ్చలేదు. కొంచెం తిని మిగిలినది పారేసి నేలపై పడుకొని లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే చేయడానికి వేరే ఏమీ లేదు. రెండవ రోజు నిద్రపోతూ తినడంతో గడిచిపోయింది. మూడో రోజు ఆహారం వచ్చినప్పుడు జమీ నిద్రలో ఉన్నాడు. 3 గంటల తర్వాత ఆహారం కనిపించింది, కానీ అది కూడా చల్లబడిపోయింది. అతను కొంచెం తిని వదిలేశాడు. ఇప్పుడు జమీ కళ్ళలు కనడం మొదలుపెట్టాడు. ఒక పార్క్లో తిరుగుతున్నట్లు, నదిలో ఎవరో చేపలు పడుతున్నట్లు, చుట్టూ పక్షుల శబ్దాలు వినిపిస్తున్నట్లు. 4వ రోజు వచ్చిన ఆహారంలో బియ్యం, చిలకడదుంప, మాంసం ఉన్నాయి. ఇప్పటివరకు అత్యంత రుచికరమైన ఆహారం. సమయం గడపడానికి అతను బియ్యం గింజలను లెక్కించాడు. మొత్తం 447 గింజలు. కానీ ఆ రోజు అతనికి తలనొప్పి, అసౌకర్యం మొదలైంది. శరీరంలో ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించింది. అప్పుడే అతని ఇష్టమైన ఆహారం వచ్చింది. అది కొంత ఆనందాన్ని ఇచ్చింది. కానీ ఆహారం అయిపోగానే అతను మళ్ళీ విచారంగా మారాడు. ఒంటరితనం, భయం, కోపం అతన్ని కమ్మేశాయి. అతను వస్తువులను విసిరేయడం, పగలగొట్టడం మొదలుపెట్టాడు. కెమెరా వైపు చూస్తూ జమీ గట్టిగా చెప్పాడు, ఎంత అరిచినా వేడుకున్నా 7 రోజుల ముందు నన్ను బయట తీసుకోదు. తర్వాత అతను మేల్కొన్నప్పుడు ఎన్ని రోజులు గడిచాయో అని ఆలోచించాడు. తన గడ్డం చూసి సుమారు 5 రోజులు గడిచాయని అంచనా వేశాడు. అతని అంచనా సరైనదే. ఇప్పుడు 60 గంటలు మాత్రమే మిగిలాయి. 6వ రోజు అతని స్నేహితులు ఒక జోక్ చేశారు. బెల్ట్ ద్వారా ఖాళీ ప్లేట్లను పంపారు. ఖాళీ ప్లేట్లను చూసి జమీ కోపంతో ఊగిపోయి తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. చివరి 10 సెకండ్లు మిగిలినప్పుడు అతని స్నేహితులు గది బయటకు వచ్చారు. తలుపు తెరవబడింది. జమీ నెమ్మదిగా బయటకు అడుగుపెట్టాడు. బయటి ప్రపంచాన్ని చూసి అతని మనసు ఆనందంతో నిండిపోయింది. సవాలు విజయవంతంగా పూర్తయింది. స్నేహితులారా అని జమీ నవ్వుతూ అన్నాడు, మీ ఫోన్లో ఇప్పుడు ఎంత ఛార్జ్ మిగిలి ఉంది?